విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 17,000 కోట్లు కేంద్రం రిలీజ్ చేసిందంటూ 2 రోజుల నుంచి యూట్యూబ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేము కూడా అది నిజమే అని నమ్మి దానిపైన వీడియోస్ చేయటం జరుగుతుంది. కానీ అసలు నిజాలు పెరుమాళ్ళకెరుక అన్నట్లు దీని వెనక దాగున్న కుట్ర మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ హెచ్‌డి రామస్వామికి తెలుసు. అదేవిధంగా ఆర్థిక మంత్రికి తెలుసు. మోడీ గారికి తెలుసు. కానీ మనకు తెలీదు. ఎందుకంటే మనకు తెలిస్తే దాన్ని ఒప్పుకోం గదా! ఇప్పుడు విశాఖ స్టీల్ కర్మాగారం ఏదైతే ఉందో అది ఇప్పుడు 100% గవర్నమెంట్ ప్రాపర్టీ. అందుట్లో అందరూ ఎంప్లాయీస్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఇప్పుడు రైల్వేస్ ఎలాగా, స్కూల్ టీచర్స్ ఎలాగా, అలా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా గవర్నమెంట్‌ది. వాళ్ళకొచ్చే సాలరీస్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచే సాలరీస్ వాళ్ళకి పే అవుతాయి. సో, గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి ఈ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయటానికి చాలా విధాల ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు మనందరికీ తెలుసు. గతంలో సేమ్ ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ‌లకి సంబంధించి ఉన్నారో హెచ్‌డి రామస్వామి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 2021లోనే మేము లాసుల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాలని అప్పుడే నిర్ణయించాం. కానీ అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు అసెంబ్లీ ఆమోదించింది. ఏమని? విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయటానికి మేము ఒప్పుకోము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగింది అసెంబ్లీలో. తద్వారా మేము ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది అంటూ చెప్తూ గతంలో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో మీకు పెడుతున్నా చూడండి. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. చూసారు కదా! అయితే ఇది అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తారని మాట్లాడుకుంటూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడుతూ క్లియర్‌గా చెప్పారు. ఏంటి మనోభావాలేంటి? దానిపైన ప్రేమేంటి? వస్తాయి పోతాయి కంపెనీస్ అన్నట్టుగా మాట్లాడారు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాస్తవంలోకి మనకి తొంగి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇప్పుడు ఉన్న పళంగా స్టీల్ ప్లాంట్ మీద అంత విపరీతమైన ప్రేమానురాగాలు ఎందుకు పొంగుతున్నాయి? 17,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎందుకు అనౌన్స్ చేశాయి క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదం పొందించి మరీ అనౌన్స్ చేశాయి. దీని వెనక ఎవరెవరు హస్తాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు, హెచ్‌డి కుమారస్వామి. వీళ్ళిద్దరూ బీజేపీకి సంబంధం లేదు. వీళ్ళిద్దరూ బీజేపీ ఏతర పార్టీలు ఇవి. ఈయనేమో టీడీపీ, అక్కడ కుమారస్వామిదేమో ఏదో ఉంటది. అయితే కుమారస్వామి పార్టీ. సో, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి కుమారస్వామి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి మోడీ గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇలా విశాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు తిరుగుతారు. దీన్ని గనుక మనం ప్రైవేటీకరణ చేస్తే. కానీ దీనిలో ఒక మనం గేమ్ ఆడొచ్చు అని చెప్పారు. అది ఏం గేము అంటే అద్భుతమైన గేమ్ అన్నమాట. ఈ గేమ్ తెలిసిన తర్వాత మీ కళ్ళన్నీ తెరుచుకుపోతాయన్నమాట. అంటే జ్ఞానోదయం ఒక్కసారిగా అలా వచ్చేస్తుందన్నమాట. ఈ జ్ఞానోదయం వచ్చిన తర్వాత ఈ కుట్ర తాలూకు వ్యక్తులపైన మీకు చిరాకొస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు వారి అంతు చూస్తారన్నమాట. బేసికల్‌గా ఇప్పుడు 17,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే 17,000 కోట్లు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్‌కున్న అప్పులే 25,000 కోట్లున్నాయి. అర్థమైందా? 25,000 కోట్లు అప్పులున్న స్టీల్ ప్లాంట్‌కి
17,000 కోట్లు ఇస్తున్నారు. అంటే ఎందుకు? ఎందుకు? వస్తే 25,000 కోట్లు ఇవ్వాలి. లేదంటే స్టీల్ ప్లాంట్ మొత్తానికి రెన్యువేట్ చేస్తూ మొత్తం 1,00,000 కోట్లన్నా ఇవ్వాలి. నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అంత సిద్ధుంటే 25,000 కోట్లు ఇచ్చేసి పని స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఐరన్‌కు సంబంధించినటువంటి గనులు కూడా ఒకటో, రెండో కొనిపెట్టి తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ ప్రజలంతా అడుగుతున్నదేంటి? విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని సెయిల్‌లో యాడ్ చేయండి అంటున్నారు. సెయిల్ అంటే ఏంటి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎందుకు సెయిల్‌లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని యాడ్ చేయట్లేదంటే ఇప్పటివరకు దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఇప్పుడు సెయిల్‌లో యాడ్ చేశారనుకో అది ఇంకే పాటికి రాష్ట్ర గవర్నమెంట్ ప్రాపర్టీ కానే కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీకి వెళ్ళిపోతుంది. అందులోంచి శాలరీస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పే చేయాలి. ఏదైతే ప్రాపర్టీ ఉందో స్టీల్ ప్లాంట్ అది సేల్‌లో ఉంటుంది. ఇలా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద చాలా ఉక్కు కర్మాగారాలు వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. వాళ్ళు మంచి మంచి వాటిని తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ అవన్నీ సప్లై చేస్తూ ఫ్యాక్టరీస్ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉంటారు. ఈ సెయిల్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. బట్ ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు అసలు యాడ్ చేయట్లేదు? గత 15 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయంటే దానికి అసలు మతలబంతా దాగింది. ఇప్పుడు ఇస్తున్న 17,000 కోట్లు కూడా ఎందుకు ఇస్తున్నారంట? ఆ ఉక్కు కర్మాగారం ఆల్రెడీ చచ్చిపోయింది. దానికి 25,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇది డెత్ రిటైర్మెంట్ ప్లాన్ కింద ఇస్తున్నారు. అంటే పూర్తిగా చనిపోయినటువంటి కంపెనీని కొద్దిగా రిపేర్ చేయడానికి ఇచ్చే డబ్బులు అనమాట ఇవి. అయితే మంచిదే కదా, కొద్దిగా డబ్బులు ఇచ్చి కంపెనీని రిపేర్ చేయడం మంచిదే కదా. దానివల్ల కంపెనీ మళ్ళీ పుంజుకుంటుందేమో అంటే కాదు. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. ఎందుకంటే ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయాలంటే, ఏదన్నా ఒక కంపెనీని అమ్మాలంటే పూర్తిగా చచ్చిపోయిందని నువ్వు కొంటావా? కొనవు. పోనీ బిజినెస్ మ్యాన్స్ ఎవడన్నా కొంటాడా? కొనడు. బట్ ఇక్కడే వీళ్ళ గేమ్ ప్లాన్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందుట్లో ఒక 3 బర్నర్స్ ఏవో కొంటారంట. ఒక్కొక్క దాని విలువ దగ్గర 2,500 కోట్లు అవుతుందంట. ఆ 2,500 కోట్లతో ఒక 3 కొని ఈ ప్లాంట్ మొత్తాన్ని వినూత్నంగా తయారు చేస్తారంట. అంటే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంట. దీనికోసం ఏం చేస్తున్నారు? ఒక జపాన్ కంపెనీ యొక్క సహాయం తీసుకుంటున్నారంట. అంటే జపాన్ కంపెనీ టెక్నాలజీని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రవేశపెడుతూ ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ జపాన్ కంపెనీ కాదు, నీస్ని 5-6 జపాన్ కంపెనీస్ని ఈ స్టీల్ ప్లాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పించి వాళ్ళందరినీ ఇక్కడ బోర్డు మెంబర్స్గా చేసి ఆల్రెడీ గవర్నమెంట్గా ఫ్యాక్టరీగా స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇన్వెస్ట్ చేసి బోర్డు మెంబర్స్గా చలామణి అవుతూ ఉన్నారో అప్పుడు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇక్కడ మీకు లాజిక్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ రెన్యువేషన్ కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, టెక్నికల్ భాషలో కాకుండా. ఆల్రెడీ ఇది కంప్లీట్గా సిక్ కంపెనీ, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎవడో చేయడు కాబట్టి కొద్దిగా మెరుగులు దిద్ది దానికి జపాన్ వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆ మెరుగులు దిద్దడం కోసమే ఈ 17,000 కోట్లు ఇచ్చారు. ఈ 17,000 కోట్లు ఇచ్చే బదులు సెయిల్లో యాడ్ చేస్తే దానికన్నా కష్టమైన నష్టమైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పడుతుంది కదా, మమ్మల్ని సెయిల్లో యాడ్ చేయండి, సెయిల్లో మమ్మల్ని కలుపుకోండి అంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. కానీ కేంద్రం దానికి ససేమిరా అంటే ఎందుకంటే అర్జెంటుగా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి, అదనమాట వీళ్ళ. ఇప్పుడు ఈ విషయం ఎవరెవరికి తెలుసు? ఇలా మనం జపాన్ కంపెనీస్ తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీని మనకి పరిచయం చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పెట్టిన తర్వాత ఆ జపాన్ కంపెనీ వాడు ఇంత డబ్బులు పెట్టాం కాబట్టి ఒక బోర్డు నెంబర్గా వాడికి అర్హత ఇచ్చి వాడిని గవర్నమెంట్ కంపెనీని ప్రైవేటు భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి
కంప్లీట్‌గా ప్రైవేట్ కంపెనీ, జపాన్ కంపెనీ లాగా ఈ స్టీల్ ప్లాంట్‌ని చేయబోతూ ఉన్నారు. దానికోసమే ఇప్పుడు రెనోవేట్ చేసి వాడికి చూయించి, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి వాడికి అమ్మేయడానికి చేసే ప్రయత్నమే ఇదంతా. వీళ్ళొచ్చే వాళ్ళంతా టెక్నాలజీ పార్ట్నర్స్ అంట. మోడర్నైజేషన్ చేస్తారంట. 6 కంపెనీలంట. టెక్నాలజీ పార్ట్నర్స్ మోడర్నైజేషన్ చేస్తారు. దానికోసం కొంత ఎక్విప్‌మెంట్ కొంటారు. దాన్ని అలా టెక్నాలజీ పార్ట్నర్స్‌గా వచ్చి బోర్డ్ మెంబర్స్‌గా జాయిన్ అయ్యి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం 100% జరుగుతుంది. 17,000 కోట్ల సాక్షిగా. ఇందుట్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పింది. ఎందుకంటే ఇది చచ్చిపోయిన ఫ్యాక్టరీ. ఇది కంప్లీట్‌గా డెత్‌లోకెళ్ళింది. ఈ ఫ్యాక్టరీ అనేది సిక్ ఫ్యాక్టరీ. దీనికి పైన దమ్మిడి ఆదాయం లేదు. ఒక్క పైసా దీనిపైన పెట్టొద్దు. ఎవడికన్నా అమ్మి పడేయండి అనేసి ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పేశారు. ఆల్ ఫేవర్‌గా కూడా ఈ కంపెనీని అమ్మేసే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, హెచ్‌డి కుమారస్వామి గారు, అదేవిధంగా మన దేశ ప్రధాని మోడీ గారు దీన్ని మసిపూసి మనం కళ్ళ ముందు అద్భుతంగా చూపిస్తున్నారు. ఏ విధంగా మేము డబ్బులు ఇస్తున్నాం, ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదని. ఆల్రెడీ 17,000 కోట్లు ఎప్పుడైతే ఇచ్చారో అక్కడ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తామని, మోడర్నైజేషన్ చేస్తామని, కొత్త టెక్నాలజీ జపాన్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తామని జపాన్ వాళ్ళని అందుట్లో ప్రవేశపెట్టే ప్రయత్నమే ఇది. అంటే ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇది కంప్లీట్‌గా రాజ్యాంగ విరుద్ధం. కంప్లీట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయటం. ఇది కంప్లీట్‌గా ఒక కుట్రపూరితంగా జరిగేటటువంటి ఒక డీలింగ్ ఇది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా కూడా దీనికి బయటకు రావట్లేదు. తెలిసినా కూడా దీని గురించి మాట్లాడట్లేదు. అంటే నెక్స్ట్ ఓట్లేయరు కదా ఈ విషయాలు తెలిస్తే. ప్రజల్లోకి ఇటువంటి పవర్‌ఫుల్ మ్యాటర్స్ వెళ్ళకూడదు కదా. ఇందుట్లో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. హెచ్‌డి కుమారస్వామి యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. అది హెవీ పరిశ్రమల శాఖ మంత్రి యూనియన్ మినిస్టర్ కుమారస్వామి ఉన్నాడు. బీజేపీ అధినేత మోడీ గారు ఉన్నారు. అమిత్ షా గారు ఉన్నారని చెప్తే ఓట్లు పడతాయి ఆంధ్రప్రదేశ్‌లో. పడవు కాబట్టి ఇప్పుడు ఇదంతా జరిగింది మా చంద్రబాబు నాయుడు వల్లే అని ఇటు టీడీపీ వాళ్ళు, లేదు పవన్ కళ్యాణ్ శ్రమ ఫలించిందని ఇటు జనసేన వాళ్ళు ఎవరి డబ్బాలు వాడు కొట్టుకున్నాడు. కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి దరిద్రం ఇదన్నమాట. ఇది కంప్లీట్‌గా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మోసపోతూ ఉన్నారు. నిజంగా అంత చిత్తశుద్ధే ఉంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ని యాడ్ చేయాలి. సెయిల్‌లోకి తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా ఉంటే, ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ కుట్రని మాత్రం జరగనిచ్చేవాడు కాదు. ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్‌గా చెప్పారు. నేను ఉన్నాను కాబట్టే స్టీల్ ప్లాంట్ నిలబడింది. హెచ్‌డి కుమారస్వామి కూడా అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు కాబట్టే మేము దాన్ని ప్రైవేటీకరణ చేయలేకపోయామని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాస్తవాలు ప్రజలు గమనించాలి. మనల్ని మోసం చేసే నాయకుడు ఎవడో, చెప్పింది చేసే నాయకుడు ఎవడో ఆలోచించండి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ చేతుల్లోంచి జారిపోతే మాత్రం ఆ తప్పుని క్షమించకండి మీరు. సో ఓవరాల్‌గా ఇటు చంద్రబాబు నాయుడు గారు, యూనియన్ మినిస్టర్ మోడీ గారు ఆడుతున్న గేమ్‌లో జపాన్ టెక్నాలజీ అంటూ జపాన్ వాళ్ళకి స్టీల్ ప్లాంట్‌ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థం అవ్వాలని చాలా క్లుప్తంగా, విపులంగా తెలుగులో చెప్పడం జరిగింది. అర్థమైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.